అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నా ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుంది. కాబట్టి ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సినీ ప్రముఖుల గురించి కాదు, రాజకీయ ప్రముఖుల గురించి కాదు, ఏటి గురించి కూడా కాదు. కేవలం నన్ను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన అభిమానులకి, నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి వీడియోస్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎలాంటి వీడియోస్ చేయడం వల్ల నాకు 50,000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు, దాని గురించే ఈ వీడియో. 45,000 సబ్స్క్రైబర్స్ 4 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే నేను ట్రెడిషనల్ కంటెంట్స్ అంటే దేవుడి గురించి, లేదంటే క్రికెటర్స్ గురించి, సినిమాల గురించి చెప్పేవాడిని. ఎక్కడా బూతు ఉండేది కాదు. మిగతా 5,000 మంది సబ్స్క్రైబర్స్ 2-3 రోజుల్లో వచ్చేసారు నాకు. ఎందుకంటే సినిమా వాళ్ళకున్న ఎఫైర్స్ బయట పెట్టేవాడిని, ఒక ప్రైవేట్ జర్నలిస్ట్ లాగా అన్నమాట. అది కాక ఎంత మంచి టాపిక్ అయినా సరే కొత్త ఛానల్లో అస్సలు పెట్టకూడదు. కొత్తగా ఛానల్ పెడితే ఓన్లీ ట్రెండింగ్ టాపిక్సే తీసుకొని వీడియోస్ చేయాలి. ఈ విషయం నాకు 4 ఏళ్ల తర్వాత బోధపడింది. ట్రెండింగ్ టాపిక్ లేకపోతే ఎవరివైనా అక్రమ సంబంధాలు ఉంటే వాటి గురించి మాట్లాడాలి. చిరంజీవికి గిన్నిస్ రికార్డ్ ఎలా వచ్చింది, బాలకృష్ణ ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, నాగార్జున అనుష్కని ఎలా మోసం చేశాడు, ఇలాంటి వీడియోస్ ఇవి నిజాలైనా సరే అబద్ధాలు మాత్రం చెప్పకుండా ఈ నిజాలను మాత్రమే బయట పెడుతూ నేను కొన్ని వీడియోస్ చేయడం వల్ల ఈ 5,000 సబ్స్క్రైబర్స్ అంటే 50,000 మైలురాయిని దాటడానికి ఈ 2-3 రోజుల్లోనే నాకు చాలా తక్కువ కాలంలో పూర్తయిపోయింది. ఇక్కడ కొంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నువ్వు ఎందుకు కామెంట్ బాక్స్ లాక్ చేస్తావు అని అడిగారు. అంటే కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంటే ఎవరైనా కామెంట్ చేయొచ్చు. కామెంట్స్ పెట్టడం వల్ల రీచ్ ఇంకా పెరుగుతుంది. యాక్చువల్గా ఈ కామెంట్ బాక్స్ కనుక నేను ఓపెన్ చేస్తే ఈ టైంకి 2 లక్షల సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఛానల్కి ఉండేవాళ్ళు. కానీ నేను ఆ సబ్స్క్రైబర్స్ కంటే వీళ్ళ బూతులు, వీళ్ళ కామెంట్స్ భరించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మెయిన్ రీజన్ అంటే నేనొక్కనే కాదు, హద్దులు ఏవి ఉండవన్నమాట. వాళ్ళు 100 రూపాయలు రీఛార్జ్ చేసుకొని వాళ్ళకు నచ్చని కంటెంట్ అయితే చూడకుండా మానేయాలి. కానీ నోటికొచ్చిన బూతులు నా ఫ్యామిలీ మెంబర్స్ని, మా మదర్ని, మా సిస్టర్ని, నా కూతుర్ని, నా కొడుకుల్ని ఇలా నోటికొచ్చింది మాట్లాడతారు. ఇవన్నీ భరిస్తూ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఇది అందరు యూట్యూబ్ ఛానళ్ళు ఇదే ఫాలో అవుతారు. నీకేం తెలుసురా బొక్క అంటాడు ఒకడు. ఈ బొక్క అనే ప్లేస్లో ఇంకా చాలా బూతులు ఉన్నాయి. కమ్యూనిటీ గైడ్లైన్స్ అందుకు ఒప్పుకోవు కాబట్టి అలాంటి పదాలు వాడట్లేదు. నచ్చని వాళ్ళు చూడటం మానేస్తే సరిపోతుంది. నచ్చిన వాళ్ళు నాకు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 50,000 సబ్స్క్రైబర్స్లో 45,000 4.5 సంవత్సరాలు పట్టింది. 5,000 సబ్స్క్రైబర్స్ నిన్న రాత్రికి అయిపోయారు. లాస్ట్ 2 డేస్ నుంచి 5,000 మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.